హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. నువ్వు నాకు నచ్చావు రిలీజ్ అవుతుంది January 1st. సో ఈ రోజు మనతో పాటు కోటి గారు ఉన్నారు. సో ఆ మూవీ గురించి అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. సో నువ్వు నాకు నచ్చావు అందరు ఫేవరెట్ సార్ అసలుకి. సో ఆ టైంలో త్రివిక్రమ్ గారు స్టోరీ నేరేషన్ ఎలా చేశారు, ఏంటి అసలు ఆ టైం మెమరీస్ చెప్పండి సార్. నా ఫేవరెట్ కూడా నువ్వు నాకు నచ్చావు. ఎందుకంటే నాకు ఎప్పుడు మూడ్ అప్సెట్లో ఉంటే ఆ పాటలు వింటాను నేను. అంత చక్కగా కుదిరిన పాటలవి. ముఖ్యంగా మ్యూజిక్ అంతగా కుదరడం కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి ఆ నెరేషన్ అన్నమాట. స్టోరీ చెప్పిన విధానం చెప్తున్నప్పుడే మ్యూజిక్ టోటల్గా ఒక కలర్ వచ్చేసింది. టోటల్ ఇలా చేస్తే బాగుంటుంది సినిమాకి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ పాటలు కానీ. కోర్స్ విజయభాస్కర్ గారి టేకింగ్ అన్ని మంచి టీం. ఇది నువ్వు నాకు నచ్చావు టోటల్గా టీం. రవికిషోర్ గారి ప్రొడక్షన్ అంటే అందరూ చాలా మనసు పెట్టి వర్క్ చేస్తారు అనమాట. అటు సుచిత్ర గారు కానీ, అటు మా సిరివెల్ల సీతారామ శాస్త్రి గారిని, ఒక టీం ఇది. దీంట్లో ఎవరు గొప్ప ఏదేం కాదు, ఫుల్ సమిష్టి కృషి. ఒక సక్సెస్. నువ్వు నాకు నచ్చావు పాటలు కానీ, అటు సినిమా డైలాగ్స్ కానీ అన్నీ టోటలీ. ఈ సినిమా మీ టీవీలో చూసుంటారు, కొన్ని వందల సార్లు వచ్చినా కూడా బోర్ కొట్టదు. ప్రతిసారి వేసినప్పుడంతా మా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తుంటారు అమెరికా నుండి, అక్కడ నుండి టోటల్ చేసి ఇప్పుడు ఈ సినిమా చూస్తున్నాం, వీఆర్ ఎంజాయ్ దట్ మ్యూజిక్ అని. ఎంత ఆనందం వేస్తుందంటే నిజంగా. అటువంటి ఒక మంచి మ్యూజిక్ చేసే అవకాశం నువ్వు నాకు నచ్చావు నుండి నాకు రవికిషోర్ గారు ఇవ్వటం. అంటే రవికిషోర్ గారి సినిమాలో బలరామ కృష్ణ నుండి నేను కంటిన్యూ చేస్తూ వచ్చాను. బలరామ కృష్ణ తర్వాత నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, నువ్వే కంటిన్యూస్గా ఆయన సినిమాలని మ్యూజిక్ చేయటం. అది ముఖ్యంగా ఆయన టేస్ట్ వల్లే అలా చక్కగా కుదిరిన ఈ పాటలు. మ్యూజిక్ టేస్ట్ ఎలా చెప్పను, అది కూడా ఎలా చెప్పను కూడా మంచి మ్యూజిక్. అలాగా నాతో రవికిషోర్ గారు మంచి చక్కటి ఆయన అభిరుచి ముఖ్యంగా ఇంత చక్కగా మ్యూజిక్ రావడం కారణం కూడా. సో టోటల్ క్రెడిట్ గోస్ టు మై ప్రొడ్యూసర్, మై డియర్ లవ్లీ రవికిషోర్. సార్ త్రివిక్రమ్ గారి గురించి అంటే ఏం చెప్తారు? దీంట్లో ఒక్కొక్క డైలాగు అంటే మర్చిపోలేని డైలాగ్స్ అనమాట. అమ్మాయి గుండెలో ఉన్నాడో లేదో చూడలేదు, అబ్బాయి అమెరికాలో ఉన్నాడో లేదో చూశాను. అంటే ఎవ్రీ డైలాగ్ మేము మర్చిపోలేని డైలాగ్స్. సో వాటి గురించి ఏం చెప్తారు సార్? ఏం చెప్తాం, అసలు త్రివిక్రమ్ కింగ్ అవుతాయి. అసలు త్రివిక్రమ్ రైటింగ్ అంటే అది వేరే లెవెల్. ఇది ఇప్పటికైనా ఎప్పటికీ అంటే అంత మేధస్తున్నా చాలా సింపుల్గా ఉంటాడు మనిషి. చూడడానికి కూడా చాలా సింపుల్గా ఉంటాడు. అంటే చాలా ఈజీగా ఉంటుంది ఆయన మాటలు. ఏదో పెద్ద గ్రాంధికంగా ఏదో ఉండదు. కానీ ప్రతి డైలాగ్ లోపల గుచ్చుకునే విధంగా ఉంటుంది. అంత క్యాచీగా ఉంటుంది. ఇప్పుడు పాటల్ని క్యాచీ మ్యూజిక్, క్యాచీ ట్యూన్లు చేయొచ్చు. కానీ త్రివిక్రమ్ క్యాచీ డైలాగ్స్ ఒక త్రివిక్రమ్కే సాధ్యం. ఇంకెవ్వరికి ఇంతవరకు అటువంటి డైలాగ్స్ ఎవరు రాయలేదు. అంత ఈజీ డైలాగ్స్ ఎంతోమంది మహానుభావులు రాసిన అంత ఈజీ డైలాగ్స్ ప్రతి యూత్కి, జనరేషన్స్కి ఎంతో చక్కగా ఆయన ఒక అందరికి గురూజీ అయిపోయాడుగా. దీంట్లో మీ ఫేవరెట్ సాంగ్ అంటే ఏం చెప్తారు సార్? నాకు అన్ని ఫేవరెటే. నాకు ఇందులో ముఖ్యంగా నీ చూపే నన్ను వెతికినది తారారేదరిదానని నువ్వే అదొకటి నాకు. ఆర్గనైజేషన్ కానీ ఇష్టం. అలాగే ఉన్న మాట చెప్పని ఊరుకుంటే ఒప్పుకో ఇంకెలాగే సత్యభామ ఇదొకటి. తర్వాత ఆ నీలి గగనాలు వెలిసేటి ఓ దివ్యతారా, ఇది నాకు టోటల్గా ఆర్కెస్ట్రేషన్ అంతా నాకు ఎందుకో ఆ ఫీల్తో చేసాను ఆ పాట. పియానో సాంగ్ అనేసరికి నాకు మా నాన్నగారు చేశారు. ఇది నా హృదయంలో నిద్రించే చెల్లి అని పియానో సాంగ్ చాలా ఫేమస్. అలాగా హిందీలో సినిమా ఉంది బ్రహ్మచారి అని, షమీ కపూర్ గారిది. అది దిల్సేకే తానాని తారా రే దారా అంటే సూపర్ హిట్. శంకర్ జయకిషన్ గారి మ్యూజిక్. అంత మహానుభావులు చేసిన పాట నేను కూడా నా వంతు నేను చేయాలి కదా. అందువల్ల నాకున్న అనుభవంతో, నాకున్న చిన్న జ్ఞానంతో నేను చేసినట్టు ఆ నీలి గగన అనే పాట కూడా ఫరెవర్గా మిగిలిపోయింది. ఆర్కెస్ట్రేషన్ వినాలి మీరు. బ్యాక్గ్రౌండ్స్ అన్ని చాలా చక్కగా ఆ ఫ్లో అలాగ వచ్చింది అనమాట ఆ సినిమా. ఆ పాట పర్టికులర్గా నాకు చాలా ఇష్టమైన పాట. బెస్ట్ మెమరీ అంటే వెంకటేష్ గారు కానీ వీళ్ళ ఒక బెస్ట్ మెమరీ అంటే ఏం చెప్తారు? వెంకటేష్ గారితో అంటే ఈ సినిమాతో, ఈ సినిమా నేను యాక్చువల్లీ సెట్కి వెళ్ళాను. ఇది పియానో సాంగ్ సెట్టింగ్ వెళ్ళినప్పుడు అప్పుడు ఆర్తి అగర్వాల్ నాకు ఇంట్రడ్యూస్ చేశారు రవికిషోర్ గారు. చాలా ఫ్రెష్గా ఉంది ఆర్తి. తను చూసి అమెరికా నుండి అప్పుడే వచ్చిందన్నమాట ఆవిడ. నాతో చాలా హంబుల్గా మాట్లాడి వెళ్ళింది పాపం ఆవిడ. రియలీ సో అంటే ఈరోజు ఆవిడ లేదంటే చాలా బాధేస్తుంది. అంత చక్కగా షీఈస్ వెరీ అంటే హంబుల్, అంత ఇన్నోసెంట్గా ఉండేది ఆవిడ. నేను చూసాను. నాతో జస్ట్ 2-3 సార్లు మాటల్లో నాకు అర్థమైంది ఆవిడ క్యారెక్టర్ ఏంటి. సో వీఆర్ మిస్సింగ్ హర్ ఎనీవే. చాలా అది బాధాకరమైన విషయం. మా అగర్వాల్ ఉంటే ఈ పాట ఈరోజు ఎంతో హ్యాపీగా ఉండేది. ఆవిడ ఎంతో మంది ఎంజాయ్ చేసేసి ఇన్ని సంవత్సరాలు ఈ సినిమా ఇంత క్రేజ్ వచ్చిందంటే దట్స్ రియల్లీ గ్రేట్ బికాస్ ఆఫ్ ద ఆడియన్స్. చక్కటి సినిమాను ఆదరించే మీరు ఉండగా ఇటువంటి సినిమాలు పుడుతూనే ఉంటాయి.
మాకు భయమే లేదు. ఇటువంటి పాటలు పుడుతూనే ఉంటాయి. మీరు మీరు వింటూ ఉంటే ఇటువంటి మంచి మంచి పాటలు పుడతాయి. ఏముంది? థ్యాంక్ యూ సార్.